ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్టిక్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కావద్దు అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్టిక్స్. ఇప్పుడు మన ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో మన ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడం చాలా సింపుల్. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి చేయాల్సిన పని కూడా లేకుండా మనకు ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి December 31 నాటికి మొత్తం పూర్తి కావాలని చెప్పేసి మన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా. అయితే అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ అంటే కొన్ని న్యూస్ ద్వారా తెలిసింది ఏంటంటే మనకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డ్ లింక్ చేయడం చాలా సింపుల్గా ఉన్నది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసుకుంటేనే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్స్ కానీ ఏమైనా కానీ ఎలిజిబుల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అయితే మనం ఎన్ని విధాలుగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందంటే ఎస్బీఐ ఉంది కదా, వెబ్సైట్ ఉంది కదా, ఎస్బీఐ వెబ్సైట్లో చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఎస్బీఐ ఎనీవేర్ అంటే ఎస్బీఐ యోనో యాప్ ఉంటుంది కదా, యోనో యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఏటీఎం కార్డ్కి వెళ్ళి చేసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ ద్వారా. ఇక లేదు అవన్నీ కావాలంటే డైరెక్ట్ బ్రాంచ్కి వెళ్ళచ్చు. అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు వెబ్సైట్కి అయితే మన ఎస్బీఐ మెయిన్ వెబ్సైట్ ఉంది కదా, www.sbi.in ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్ విత్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకొని సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఇంకోటి వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మై అకౌంట్లోకి వెళ్ళండి. మై అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేసి దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోతుంది, ఆధార్ లింక్ అయిపోతుంది. ఇంకోటి ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మన ఎస్బీఐ యోనో యాప్ చాలామంది వాడుతున్నారు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీకు రిక్వెస్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఆధార్ సెక్షన్ వస్తుంది. ఆధార్ సెక్షన్లో ఆధార్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసి ఆధార్ లింక్ అయిపోతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎస్బీఐ ఏటీఎంలోకి వెళ్ళండి. డెబిట్ కార్డ్ ఉంటుంది, ప్రతి ఒక్క దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు డెబిట్ కార్డ్ స్వైప్ చేసి మీ పిన్ నెంబర్ ఇవ్వండి. పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ అకౌంట్ సరి చూసుకున్న తర్వాత మీకు అడుగుతుంది ఆధార్ ఎంటర్ వెరిఫై అని. అక్కడ వెరిఫై చేసి మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసేస్తే అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అందరికీ ఉంటుంది, దాంట్లో ద్వారా చేసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్. ఇంకా లేదు, ఇన్ని పరిస్థితులు లేదు అనుకుంటే మనం డైరెక్ట్ బ్రాంచ్ని మీట్ అయ్యి బ్యాంక్లో కూడా మీకు అక్కడ వెళ్తున్న తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకుంటారు. ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ విధంగా మన ఎస్బీఐ అకౌంట్కి December 31 ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు